Welcome to Academy 1. Economic Basics, third lecture, Money and Banking. In the previous lectures, మనం ఎకనామిక్ డెఫినేషన్ చూసాం, సర్క్యులర్ ఫ్లో చూసాం, నేషనల్ ఇన్కమ్ చూసాం, అండ్ అదర్ టాపిక్స్ కూడా కవర్ చేసాం లెక్చర్ 1, లెక్చర్ 2లో. ఇది లెక్చర్ 3, మనీ అండ్ బ్యాంకింగ్. సో ఎంటైర్ ఎకానమీలో హై వెయిటేజ్ ఉన్న టాపిక్ మనీ అండ్ బ్యాంకింగ్. సో ఎందుకు అంటే యూపీఎస్సి కానీ, ఎస్ఎస్సి కానీ, ఏపీఎస్సిలో కానీ 30 to 45% క్వశ్చన్స్ ఈ మనీ అండ్ బ్యాంకింగ్ నుంచి వస్తాయి. ఇది ఎకానమీ సెక్షన్లో 35 to 40% క్వశ్చన్స్ మనీ అండ్ బ్యాంకింగ్ నుంచి వస్తాయి. వేరేజ్ ఐబీపీఎస్ కానీ, ఎస్ఎస్సి కానీ, అదర్ బ్యాంక్ ఎగ్జామ్స్లో చూస్తే జనరల్ అవేర్నెస్లో బ్యాంకింగ్ అవేర్నెస్ అనే పేరుతో 20% ఆఫ్ ది క్వశ్చన్స్ అనేవి మనకు కనిపిస్తాయి మనీ అండ్ బ్యాంకింగ్, కంప్లీట్ బ్యాంకింగ్ టాపిక్ నుంచి, మనీ అండ్ బ్యాంకింగ్ టాపిక్ నుంచి. సో ఈ మనీ అండ్ బ్యాంకింగ్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ ఏంటంటే ఫంక్షన్స్ ఆఫ్ మనీ, డిమాండ్ ఫర్ మనీ అండ్ సప్లై ఆఫ్ మనీ, మనీ క్రియేషన్ బై బ్యాంకింగ్ సిస్టమ్, పాలసీ టూల్స్ టు కంట్రోల్ ద మనీ సప్లై. దీస్ ఆర్ ద 4 టాపిక్స్ ఇన్ మనీ అండ్ బ్యాంకింగ్. సో ఫస్ట్ ఫంక్షన్స్ ఆఫ్ మనీ అంటే ఏంటంటే చూద్దాం. సో మనీ అనేది ఒక మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ కింద యూజ్ అవుతుంది. సో మనీ అనేది ఇవాల్వ్ అవ్వక ముందు మనం బార్టర్ సిస్టమ్ అనే సిస్టాన్ని వాడేవారు. ఈ బార్టర్ సిస్టంలో ఏంటంటే మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ లేదు కాబట్టి ఒక గ్రూప్ ఆఫ్ గూడ్స్ని ఇంకో గ్రూప్ ఆఫ్ గూడ్స్తో ఎక్స్చేంజ్ చేసుకునేవారు. సో నా దగ్గర రైస్ ఉంది, నాకు వీట్ కావాలి, సో ఎక్స్చేంజ్ చేసుకునేవారు. బట్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, సో ప్రాబ్లం ఇన్ బార్టర్ సిస్టమ్ ఏంటంటే కోఇన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్. అంటే ఏంటంటే నా దగ్గర రైస్ ఉంది, ఈ రైస్తో వీట్ నాకు కావాలి. సో వీట్ ఎక్స్చేంజ్ చేసేటటువంటి పర్సన్ని ఫైండ్ అవుట్ చేయడం కష్టం. ఇఫ్ ఇన్ కేస్ వీట్ ఉన్నటువంటి పర్సన్ దొరికినా ఆయనకు కూడా రైస్ అనేది అవసరమై ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ ఆయనకి కాటన్ అవసరం అయింది అనుకోండి, కాటన్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది, రైస్ అనేది ఎక్స్చేంజ్ అవ్వకుండా ఉండిపోతుంది. సో ఇది ఒక ప్రాబ్లంగా ఉండేది. దీని తర్వాత లేటర్ ఆన్ స్టేజెస్లో మనకు కాయిన్స్ వచ్చినాయి, దాని తర్వాత మనీ అనేది వచ్చింది. సో ఇప్పుడు ఈ మనీ అనేది మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్గా యూజ్ చేస్తున్నాం, రైట్? నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ మనీ. What are the functions of money? Money used as a medium of exchange. And second function, measure of value. Third function, store of value. Fourth function, standard of value. So ఈ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, మనీని మనం మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ కింద వాడుతాం. నెక్స్ట్ మెజర్ ఆఫ్ వాల్యూ, ఒక వాల్యూకి కొలమానంగా మనం వాడుతాం. సో ఈ రెండింటిని మనం ప్రైమరీ ఫంక్షన్స్ అంటాం, మనీకి ప్రైమరీ ఫంక్షన్స్ అంటాం. నెక్స్ట్ మనీని స్టాండర్డ్ వాల్యూ కింద కొలుస్తారు. నెక్స్ట్ స్టోర్ ఆఫ్ వాల్యూ, మనం దాచుకున్నప్పుడు దాని వాల్యూ అనేది అలానే ఉంటుంది. అదే మన పెరిషబుల్ గూడ్స్ కానీ అదర్ గూడ్స్ కానీ ఏదైనా మనం దాచామనుకోండి, 1 or 2 డేస్లో ఏమవుతాయి, అవి కుళ్ళిపోవడం జరుగుతుంది, దాని వాల్యూ అనేది డిప్రిషియేట్ అయిపోతుంది. కానీ మనీకి అలాంటి డిప్రిషియేషన్ అనేది ఉండదు. సో దీన్ని స్టోర్ ఆఫ్ వాల్యూ అంటారు. సో ఈ స్టాండర్డ్ ఆఫ్ వాల్యూ అండ్ స్టోర్ ఆఫ్ వాల్యూని సెకండరీ ఫంక్షన్స్ అంటాం. సో బోత్ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ మెజర్ ఆఫ్ వాల్యూ ఈజ్ కాల్డ్ ప్రైమరీ ఫంక్షన్స్ ఆఫ్ ది మనీ, అండ్ స్టోర్ ఆఫ్ వాల్యూ అండ్ స్టాండర్డ్ ఆఫ్ వాల్యూ ఈజ్ కాల్డ్ secondary functions of the money, right? Already covered. It's used as a medium of exchange, common measure of value, standard of deferred payments, store of value. Next, cashless society. Cashless society is nothing but economic state whereby financial transactions are not connected with money in the form of physical bank notes or coins, బట్ రాదర్ త్రూ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ డిజిటల్ ఇన్ఫర్మేషన్. సో మనందరికీ తెలుసు, ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఇలాంటివన్నీ మనం యూజ్ చేయడం వలన మన ఫిజికల్గా బ్యాంక్ నోట్స్ని ఎక్కువగా వాడకుండా డిజిటల్ ఇన్ఫర్మేషన్నే మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో దీన్ని క్యాష్లెస్ సొసైటీగా మనం చెప్పొచ్చు. దీనికోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా విధాలుగా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. మనకి ఫైనాన్షియల్ ఇంక్లూజన్ నుంచి కూడాను,
ఈ క్యాష్లెస్ సొసైటీ వైపే మనం తీసుకెళ్లాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్వెస్టింగ్ చేస్తుంది. సో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అవనియండి, జన్ధన్ అకౌంట్స్ ఓపెన్ చేయడానికి కానీ, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ కానీ, ఈ వాలెట్స్, నేషనల్ ఫైనాన్షియల్ స్విచ్ కానీ, ఇవన్నీ కూడా గవర్నమెంట్ అనేది ఈ సిస్టమ్ని, ఈ క్యాష్లెస్ సొసైటీ సిస్టమ్ని స్ట్రెంథన్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. సో ఇక్కడ కీవర్డ్ ఏంటంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్. వాట్ ఈస్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్? ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఏంటి? ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇస్ నథింగ్ బట్ ఈ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అది అందరికీ అందుబాటులో తేడానికి గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేసేటటువంటి ఒక పథకం ఫైనాన్షియల్ ఇంక్లూజన్. సో ఇందులో బ్యాంకింగ్ సర్వీసెస్ కానీ, క్రెడిట్ సర్వీస్ కానీ, ఇన్సూరెన్స్ సర్వీసెస్ కానీ అందరికీ అఫోర్డబుల్గా ఆల్ ఇండియన్స్కి అందే విధంగా మనం తయారు చేశారు. దీనిలో భాగంగానే ప్రధానమంత్రి జన్ధన్ యోజన అనే పథకం కూడా ప్రవేశపెట్టారు. రైట్, నెక్స్ట్. సో జనరల్గా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తుంటాయి. ఎస్ఎస్సి CGL 2016లో అపేర్ అయిన క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫంక్షన్స్ ఆఫ్ మనీ? సో మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, మెజర్ ఆఫ్ వాల్యూ, స్టోర్ ఆఫ్ వాల్యూ. దిస్ ఈస్ ద ఆన్సర్, నాట్ ఎ ఫంక్షన్, మ్యాక్సిమైజేషన్ ఆఫ్ ప్రాఫిట్స్. అండ్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2011లో వచ్చినటువంటి క్వశ్చన్ సేమ్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ అన్నారు. సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఫంక్షన్స్ ఆఫ్ మనీ అయిపోయింది. నెక్స్ట్, డిమాండ్ ఫర్ మనీ. నెక్స్ట్, డిమాండ్ ఫర్ మనీ. అసలు డిమాండ్ ఫర్ మనీ అంటే ఏంటి? డిమాండ్ ఫర్ మనీ అంటే ఏంటంటే కొంత పోర్షన్ ఆఫ్ మనీని మన అవసరాలకు వాడుకోవడానికి మన చేతిలో ఉంచుకోవడం. సింపుల్గా చెప్పాలంటే డిమాండ్ ఫర్ మనీ. సో మనకి ఇక్కడ రెండు కండిషన్స్ ఉన్నాయి. ఒక కండిషన్ క్యాష్ ఆన్ హ్యాండ్, ఇంకొక కండిషన్ క్యాష్ ఇన్ డిపాజిట్స్. డైరెక్ట్ బ్యాంక్స్లో డిపాజిట్ చేయడం. నా దగ్గర ఒక 100 రూపీస్ ఉంది. 100లో ఎంత అమౌంట్ నేను హ్యాండ్లో ఉంచుకుంటాను, ఎంత అమౌంట్ డిపాజిట్ రూపంలో ఉంచుతాను అనేది డిమాండ్ ఫర్ మనీ. సో డిమాండ్ ఫర్ మనీ అనేది మనకి ఎందుకు వస్తుంది? అసలు డిమాండ్ దేనికోసం వస్తుంది? సో ఫస్ట్ వన్, ట్రాన్సాక్షన్ మోటివ్. సో ఏదైనా కొనాలి, ఏదైనా బిల్ పే చేయాలి, అలాంటప్పుడు నా చేతిలో డబ్బులు ఉండాలి. సో ఆ డబ్బులు నేను ట్రాన్సాక్షన్కి వాడుతాను. నెక్స్ట్, ప్రికాషనరీ మోటివ్. అన్ఎక్స్పెక్టెడ్ నీడ్ ఏదైనా వస్తుందేమో. సో ఫస్ట్ డే శాలరీ వస్తుంది, సో ఆ మంత్ అంతట్లో ఏదైనా ఖర్చు ఉంటుందని చెప్పి ఒక 5,000 6,000 మన ఇంట్లో దగ్గర పెట్టుకుంటాం. సో అది ప్రికాషనరీ మోటివ్. నెక్స్ట్, స్పెక్యులేటివ్ మోటివ్. స్పెక్యులేటివ్ మోటివ్లో ఏంటంటే ఏదైనా అసెట్ క్లాస్ ఏదైనా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మనం పక్కన ల్యాండ్ మీద కానీ, బంగారం మీద కానీ, సిల్వర్ మీద కానీ పెట్టుబడి పెట్టేటప్పుడు ఏమో దానికన్నా ఈ మనీ అనేదే ఎక్కువ అవ్వచ్చు అని మనకు ఒక ఐడియా ఉందనుకోండి, స్పెక్యులేటివ్ మోటివ్. కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్ వచ్చేటప్పుడు మనీ అనేదే మనకు కావాలి. అలాంటి టైంలో మనకి బంగారం కానీ, సిల్వర్ కానీ ఇవేమి మనం చేయలేం. సో అలాంటి స్పెక్యులేటివ్ మోటివ్ కోసం మనం మనీని మన చేతిలో పెట్టుకుంటాం. రైట్. సో ఇది డిమాండ్ ఫర్ మనీ. డిమాండ్ ఫర్ మనీలో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ ఉంది, ఒక 50 రూపీస్ మనం హ్యాండ్లో ఉంచుకొని 50 రూపీస్ అనేది డిపాజిట్ చేసాం. రైట్. సో ఏదైతే మనం ఈ 50 రూపీస్ డిపాజిట్ చేసామో మనకి ఇంట్రెస్ట్ వస్తుంది, అంతే కదా. ఇఫ్ ఇన్ కేస్ బ్యాంక్ అనేది ఇంట్రెస్ట్ రేట్ అనేది పెంచింది అనుకుందాం. సో 50 రూపీస్ మనం బ్యాంక్లో ఉంచేటప్పుడు మనకి 5 రూపీస్ అనేది ఇంట్రెస్ట్ వచ్చింది. సో బ్యాంక్ అనేది ఇంట్రెస్ట్ రేట్ పెంచింది. సో 50 రూపీస్ ఉంచితే 10 రూపీస్ ఇంట్రెస్ట్ ఇస్తానని చెప్పింది అనుకుందాం, ఫర్ లెట్స్ ఎగ్జాంపుల్. సో అలాంటప్పుడు ఏం చేస్తాం, మన డిమాండ్ ఫర్ మనీ అనేది క్యాష్ ఆన్ హ్యాండ్లో తగ్గిపోతుంది. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది వస్తుంది కాబట్టి మ్యాక్సిమం ఒక 10 రూపీస్ 20 రూపీస్ మాత్రమే అవసరానికి మాత్రమే మనం ఉంచుకొని మిగతా 80 రూపీస్ ఆర్ 70 రూపీస్ని మనం డిపాజిట్లో ఉంచుతాం. సో ఇంట్రెస్ట్ అనేది పెరిగితే మనీ డిమాండ్ అనేది తగ్గుతుంది. సో ఇంట్రెస్ట్ పెరిగితే మనీ డిమాండ్ అనేది తగ్గుతుంది. రైట్. Interest rate versus money demand. When people keep their savings in the form of money rather than putting it in the banks, which gives them interest. How much money people keep also depends on rate of interest. At higher interest rates, money demand comes down. Interest rate పెరిగితే money demand అనేది తగ్గుతుంది. రైట్.
నెక్స్ట్ సప్లై ఆఫ్ మనీ. వాట్ ఈజ్ సప్లై ఆఫ్ మనీ? సో ఇంతవరకు మనం చూసింది డిమాండ్ ఫర్ మనీ అనేది చూసాం. ఇప్పుడు సప్లై ఆఫ్ మనీ అంటే ఏంటి? సో నెంబర్ 1 డిమాండ్, నెంబర్ 2 సప్లై. మనీ సప్లై. ఎంత మనీ అనేది సర్క్యులేషన్లో ఉంది అని చెప్పేది మనీ సప్లై. సో ద టోటల్ అమౌంట్ ఆఫ్ మనీ అవైలబుల్ ఇన్ కంట్రీస్ ఎకానమీ ఎట్ ఎ గివెన్ టైమ్ ఎక్స్క్లూడింగ్ మనీ హెల్డ్ బై ద గవర్నమెంట్ ఆర్ బ్యాంక్స్ ఈజ్ కాల్డ్ సప్లై ఆఫ్ మనీ. బోత్ క్యాష్ కానీ డిపాజిట్ రూపంలో కానీ. ఇంతవరకు మనం డిమాండ్ ఫర్ మనీ అంటే ఏంటంటే మన చేతిలో ఉన్న అమౌంట్ను మాత్రమే డిమాండ్ ఫర్ మనీ అన్నాం. సప్లై ఆఫ్ మనీ అంటే ఏంటంటే టోటల్ అమౌంట్ ఆఫ్ మనీ, క్యాష్ కానీ బ్యాంక్ డిపాజిట్స్లో ఉన్నది కానీ మొత్తం రెండూ కలిపి సప్లై ఆఫ్ మనీ అంటారు. సో ఈ మనీ సప్లై అనేది ఎలా క్రియేట్ అవుతుంది? అసలు మనీ అనేది ఈ మార్కెట్లోకి, మొత్తం ఎకానమీ మన కంట్రీ అంతా ఒక మార్కెట్ అనుకుంటే, ఈ మార్కెట్లోకి బయటకు రావాలి, మనీ రావాలి అంటే మనకి 2 టైప్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఇక్కడ ఇన్వాల్వ్ అవుతాయి. నెంబర్ 1 సెంట్రల్ బ్యాంక్, నెంబర్ 2 కమర్షియల్ బ్యాంకింగ్ సిస్టమ్. సో ఈ రెండు ఎలా వర్క్ అవుతాయి, మనీ సప్లైని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయో చూద్దాం. సో మనీ సప్లైలో ఒకటి సెంట్రల్ బ్యాంక్, నెంబర్ 2 కమర్షియల్ బ్యాంక్స్. ఈ రెండు ఇన్వాల్వ్ అవుతాయి. నెంబర్ 1 సెంట్రల్ బ్యాంక్ అంటే మన ఇండియాలో ఉన్నది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ప్రతి కంట్రీలో కూడా ఒక సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది. మన ఇండియాలో ఉన్నది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఈ మనీ సప్లై చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తుంది? మనీ సప్లైని క్రియేట్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి, రెండింటికి కూడా సెంట్రల్ బ్యాంక్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. సో ఫస్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పని ఏంటంటే ఇష్యూ ద కరెన్సీ. కరెన్సీని ఇష్యూ చేస్తుంది. సో కాయిన్స్ని కానీ నోట్స్ని కానీ ఇది ప్రింట్ చేస్తుంది, మింట్ చేస్తుంది. నోట్లు అయితే ప్రింట్ అంటాం, కాయిన్స్ అయితే మింట్ అంటాం. సో ప్రింటింగ్ అండ్ మింటింగ్ పని అంతా కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేస్తుంది. సో ఈ ప్రింట్ మింట్ చేసినటువంటి కరెన్సీని బయటికి వస్తుంది పబ్లిక్లోకి. అట్ ది సేమ్ టైం ఈ ప్రింట్ మింట్ అయినటువంటి కరెన్సీని కమర్షియల్ బ్యాంక్స్ ఏం చేస్తాయి? కమర్షియల్ బ్యాంక్స్ అనేవి మనీ మల్టిప్లికేషన్ చేస్తాయి. మనీ మల్టిప్లికేషన్. సో మనీని మల్టిప్లికేషన్ చేస్తాయి. అసలు ఎలా చేస్తాయి? అసలు మనీ మల్టిప్లికేషన్ అంటే ఏంటి, ఏ విధంగా చేస్తాయి? కమర్షియల్ బ్యాంక్స్ అనేది ఇక్కడ ఏ విధంగా రోల్ అనేది ఉంటుంది అనేది మనం చూద్దాం. సో ఫస్ట్ మనీ మల్టిప్లికేషన్ అంటే దీనికన్నా ముందు అసలు కమర్షియల్ బ్యాంక్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయో చూస్తే, తర్వాత ఆ కమర్షియల్ బ్యాంక్స్ అనేవి మనీ మల్టిప్లికేషన్ ఎలా చేస్తాయో చూడొచ్చు. సో ఫస్ట్ కమర్షియల్ బ్యాంక్స్లో మనకు మేజర్గా మనకు తెలిసింది నెంబర్ 1 డిపాజిట్స్, నెంబర్ 2 లోన్స్, అంతే కదా. సో బ్యాంక్ అనేది ఎలా వర్క్ అవుతుంది? కొంతమంది వచ్చి డిపాజిట్ చేస్తారు, ఈ డిపాజిట్ నుంచి బ్యాంక్ లోన్స్ ఇస్తుంది, అంతే కదా. డిపాజిట్ నుంచి సమ్ పోర్షన్ అనేది లోన్స్ ఇస్తుంది, సమ్ పోర్షన్ అనేది రిజర్వ్స్ కింద దాస్తుంది. ఎందుకంటే 100 మంది ఒక్కొక్కరు ₹1 చొప్పున డిపాజిట్ చేసేటప్పుడు 100 మంది బ్యాంక్ ఎలా ఆలోచిస్తుందంటే 100 మంది ఒకేసారి ₹100 విత్డ్రా చేయరు. సో సమ్ పోర్షన్ ఆఫ్ అమౌంట్ మనం రిజర్వ్ రూపంలో ఉంచుకుంటే అన్ఫోర్సీన్ ఈవెంట్ ఏమైనా వచ్చినా సరే ఆ రిజర్వ్ మనీని మనం యూజ్ చేసుకోవచ్చు అని ఆలోచించి కొంత పోర్షన్ ఆఫ్ మనీని రిజర్వ్ రూపంలో ఉంచి మిగతా పోర్షన్ ఆఫ్ మనీని లోన్స్ అనేది ఇస్తుంది, రైట్. ఇది బ్యాంక్ చేసేది. సో ఈ కమర్షియల్ బ్యాంక్స్లో స్ప్రెడ్ అనేది కామన్గా వినిపించే పదం. స్ప్రెడ్ అంటే ఏంటి? ఇక్కడ ఏవైతే డిపాజిట్స్ ఉన్నాయో ఈ డిపాజిట్స్కి బ్యాంక్ అనేది ఒక సర్టెన్ ఇంట్రెస్ట్ రేట్ అనేది పే చేస్తుంది. 2.5% ఆర్ 3% ఇంట్రెస్ట్ రేట్ అనేది పే చేస్తుంది. అట్ ది సేమ్ టైం ఎవరికైతే లోన్స్ ఇస్తుందో ఈ లోన్స్ మీద ఒక 10 to 12% అనేది ఇంట్రెస్ట్ రేట్ అనేది ఛార్జ్ చేస్తుంది. సో ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 ఇంట్రెస్ట్ రేట్ ఈజ్ కాల్డ్ స్ప్రెడ్. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి తేడా స్ప్రెడ్. సో దట్ ద ఇంట్రెస్ట్ రేట్ పెయిడ్ బై ద బ్యాంక్స్ టు ద డిపాజిటర్స్ ఈజ్ లోవర్ దాన్ దట్ రేట్ చార్జ్డ్ ఫ్రమ్ ది బారోవర్స్. దిస్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 టైప్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ ఈజ్ కాల్డ్ స్ప్రెడ్.
ఇదే బ్యాంక్కి ప్రాఫిట్. బ్యాంక్కి ప్రాఫిట్ ఈ విధంగా వర్క్ అవుతుంది, అంతే కదా. సో డిపాజిట్ చేశారు, దాని నుంచి లోన్స్ ఇచ్చారు, స్ప్రెడ్. ఇప్పుడు బ్యాంక్ యొక్క బ్యాలెన్స్ షీట్ చూద్దాం. బ్యాలెన్స్ షీట్. సో బ్యాలెన్స్ షీట్లో ఉండేటటువంటివి లెఫ్ట్ సైడ్ అసెట్స్, రైట్ సైడ్ లయబిలిటీస్. అసెట్స్ అంటే ఆస్తులు, లయబిలిటీస్ అంటే అప్పులు. అసెట్స్ అంటే ఏంటంటే మనకు రావాల్సినవి లేదా మన దగ్గర ఉన్నవి, ఇవి అసెట్స్. లయబిలిటీస్ అంటే మనం పే చేయాల్సినవి, మన ఫ్యూచర్లో ఇవ్వాల్సినవి, మన అప్పుగా ఉన్నవన్నీ కూడా లయబిలిటీస్ అంటాం. సో బ్యాలెన్స్ షీట్లో పేరులో బ్యాలెన్స్ అని ఉంది చూసారా. సో ఫైనల్గా అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీస్ అవ్వాలి. అది రూల్. అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీస్ అయితేనే అది బ్యాలెన్స్ అయినట్టు. సో ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ చూసిన తర్వాత మనం ఫర్దర్గా వెళ్దాం. సో ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ ఈజ్ ఎ రికార్డ్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ ఎనీ ఫర్మ్. Conventionally, the assets of a firm are recorded on the left side and liabilities on the right hand side. Accounting rules prakaram assets and liabilities must be equal. Rendu kuda equal avvali. So banking lo assets enti, liabilities enti. So deposits chesaru ante malli adi venaki icheyali. So deposits anevi bank ki liabilities. Next loans anevi tirigi bank ki కడతారు, అంటే దానికి మళ్ళీ రిటర్న్ వచ్చేవి. నెక్స్ట్ రిజర్వ్స్, ఏవైతే రిజర్వ్స్ అనేవి దాచుకుంటారో అవి కూడా బ్యాంక్ తాలూకా అసెట్, ఇవి అసెట్స్. సో ఈ రెండింటి తాలూకా డిఫరెన్స్ నెట్వర్త్ అంటారు. రెండింటి డిఫరెన్స్ నెట్వర్త్ అంటారు. అకౌంటింగ్ రూల్స్ ప్రకారం అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీస్ అవుతాయి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ టిపికల్ ఒక అసెట్స్ లయబిలిటీస్ చూద్దాం. బ్యాంక్ డిపాజిట్స్ 100 రూపీస్ ఉంది, అది లయబిలిటీ. సో అసెట్స్ ఈక్వల్ టు లోన్స్, రిజర్వ్స్. సో 80 రూపీస్ లోన్స్ ఇచ్చారు, 20 రూపీస్ రిజర్వ్స్. ఇది టిపికల్ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ది బ్యాంక్. 100 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 100 రూపీస్, అంతే కదా. నెక్స్ట్ ఇప్పుడు మనీ క్రియేషన్ అనేది బ్యాంకింగ్ సిస్టమ్ ఎలా చేస్తుంది, అసలు ఫస్ట్ మనీ క్రియేషన్ చేసేటప్పుడు ఏ విధంగా రూల్స్ ఫాలో అవుతారో చూద్దాం. సో ఇప్పుడు అసెట్స్, లయబిలిటీస్ అయిపోయి మనీ అనేది ఎలా క్రియేట్ అవుతుందో చూద్దాం. లెట్స్ సే బ్యాంక్ 1, ఈ బ్యాంకులో నాకు ఒక అకౌంట్ ఉంది, నా పేరున శ్రావణ్ అనే పేరున ఒక అకౌంట్ ఉంది. ఈ అకౌంట్లో 100 రూపీస్ అమౌంట్ అనేది ఉంది. ఓకే, 100 రూపీస్ అమౌంట్ అనేది ఉంది. నా చేతిలో ఏమీ లేదు, 100 రూపీస్ మాత్రమే ఉంది, అది బ్యాంక్లోనే ఉంది. సో ఈ బ్యాంక్కి ఆర్బీఐ ఏం గైడ్లైన్స్ ఇచ్చిందంటే రిజర్వ్ రేషియో అనేది 20% ఉంటుంది. అంటే డిపాజిట్లో 20% అనేది నువ్వు రిజర్వ్ మనీ కింద ఉంచాలి అన్నారు. సో 100లోని 20 రూపీస్ తీసేస్తే ఇంకా లోన్స్ రూపంలో ఆ బ్యాంక్ 80 రూపీస్ ఇస్తుంది. సో 80 రూపీస్ లోన్ క్రియేట్ చేసింది అంటే ఫర్దర్గా ఈ 80 రూపీస్ అనేది మళ్ళీ ఎవరికైతే లోన్ ఇస్తుందో వాళ్ళ డిపాజిట్ అకౌంట్లోనే వేస్తుంది, అంతే కదా. ఎయిదర్ డిపాజిట్ అకౌంట్లో వేయచ్చు, లేదంటే చేతికి ఇవ్వచ్చు. లెట్స్ సే డిపాజిట్ అకౌంట్లో వేసింది అనుకుందాం. సో అగైన్ ఈ 80 రూపీస్ అనేది డిపాజిట్లో వస్తుంది. రవి అనే వ్యక్తి అకౌంట్లో వేశారు 80 రూపీస్. సో 80 రూపీస్ అనేది బ్యాంక్ బ్యాలెన్స్ షీట్లో మళ్ళీ లయబిలిటీ సైడ్ వస్తుంది. 100 రూపీస్ ఉన్నది, 20 రూపాయలు రిజర్వ్ మనీ కింద తీసేస్తే 80 రూపీస్ అనేది లోన్స్ ఇచ్చారు. ఈ 80 అనేది ఏం చేసింది బ్యాంక్, వేరే ఒకళ్ళు డిపాజిట్ అకౌంట్లో వేశారు. సో 80. సో ఇప్పుడు టోటల్గా 180 రూపీస్ అయింది. 180 రూపీస్ అయింది. 180 రూపీస్లో మళ్ళీ 20% అనేది రిజర్వ్ రూపంలో ఉంచాలి. సో అంటే 36 రూపీస్ రిజర్వ్ రూపంలో ఉంచితే అగైన్ 64 రూపీస్ అనేది మళ్ళీ లోన్ ఇవ్వచ్చు, అంతే కదా. లెట్స్ సే ఈయన బ్యాంక్లోనే ఉంచాడు అనుకుందాం, లెట్స్ సే. సో 64 అనేది ఇవ్వచ్చు. సో ఈ 64 కూడా శివ అనే వ్యక్తి లోన్ తీసుకున్నాడు.
ఈయన డిపాజిట్ అకౌంట్లో డిపాజిట్ చేశారు. సో లేటర్ ఆన్ ఇది ఎలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా 100 రూపీస్ ఉన్నటువంటి డిపాజిట్ని 180 చేశారు. అలా లేటర్ ఆన్ 500 వరకు చేశారు. సో దీన్నే మనీ మల్టిప్లికేషన్ అంటారు, ఆర్ క్రెడిట్ క్రియేషన్ అంటారు. క్రెడిట్ క్రియేషన్ ఆర్ మనీ మల్టిప్లికేషన్. మనీ మల్టిప్లికేషన్. సో కమర్షియల్ బ్యాంక్స్ ఏం చేస్తాయి, 100 రూపీస్ ఉన్నటువంటి డిపాజిట్ని మల్టిప్లై చేస్తున్నాయి త్రూ క్రెడిట్ క్రియేషన్. లోన్స్ ఇచ్చి క్రియేషన్ చేస్తున్నాయి. సో ఒకసారి చూద్దాం, ఎంతవరకు అర్థమైంది కదా, ఒకసారి చూడండి. సో కంట్రోల్ ఆఫ్ మనీ సప్లై 2 ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఉంటాయి. ఒకటి సెంట్రల్ బ్యాంక్, రెండోది కమర్షియల్ బ్యాంక్స్. సెంట్రల్ బ్యాంక్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇష్యూ ద కరెన్సీస్ ఆఫ్ ది country. It controls the money supply through various methods, bank rate, open market operations, reserve ratios. ఇవన్నీ వీటి గురించి నెక్స్ట్ ముందు వస్తుంది. సో ఇది కరెన్సీని ఇష్యూ చేస్తుంది. ఈ కరెన్సీ ఇష్యూడ్ బై ద సెంట్రల్ బ్యాంక్ని హై పవర్డ్ మనీ, రిజర్వ్ మనీ, మానిటరీ బేస్ అంటారు. ఏదైతే కరెన్సీ ఇష్యూ చేస్తుందో దాన్ని M0 మానిటరీ బేస్. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రిజర్వ్ బ్యాంక్ ఇష్యూ చేసినటువంటి కరెన్సీని మానిటరీ బేస్ అంటారు. కరెన్సీ ఇష్యూడ్ బై ది సెంట్రల్ బ్యాంక్స్ కెన్ బి హెల్డ్ బై ద పబ్లిక్ ఆర్ బై ద కమర్షియల్ బ్యాంక్స్ ఈజ్ కాల్డ్ హై పవర్ మనీ, రిజర్వ్ మనీ ఆర్ మానిటరీ బేస్ అంటారు. సో మానిటరీ బేస్ అన్న రిజర్వ్ మనీ అన్న ఒకటే. రిజర్వ్ బ్యాంక్ రిలీజ్ చేసినటువంటి మనీ మానిటరీ బేస్, దాన్ని M0 అంటారు. ఫస్ట్ కరెన్సీ ఇది M0. అసెట్ క్లాసుల గురించి మనం మాట్లాడదు, ఈ మనీ సప్లై తాలూకా క్లాసెస్ గురించి మాట్లాడినప్పుడు వస్తుంది M0, M1, M2, M3, M4 అని. అందులో M0 అంటే ఏంటంటే మానిటరీ బేస్, కంప్లీట్గా కరెన్సీ ఇష్యూడ్ బై ది రిజర్వ్ బ్యాంక్. సో దాని కమర్షియల్ బ్యాంక్స్ ఏం చేస్తాయి, మనీ క్రియేషన్ని చేస్తాయి, మనీ క్రియేటింగ్ సిస్టమ్ చేస్తాయి. దెన్ స్ప్రెడ్ అంటే ఏంటో చూసాం. సో ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంట్రెస్ట్స్ ఈ స్ప్రెడ్. నెక్స్ట్ మనీ క్రియేషన్ ఎలా చేసాయి, మనీ క్రియేషన్ని ఒక డిపాజిట్ నుంచి లోన్ క్రియేట్ చేసి క్రెడిట్ క్రియేషన్ సిస్టమ్ ద్వారా మనీ మల్టిప్లికేషన్ చేశారు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్రెడిట్ క్రియేషన్ అండ్ మనీ మల్టిప్లయర్? వాట్ ఈస్ క్రెడిట్ క్రియేషన్? రెండు సేమ్, బ్యాంక్స్ ఏవైతే చేస్తాయో అవి సేమ్. క్రెడిట్ క్రియేషన్ అన్న మనీ మల్టిప్లయర్ అన్న ఒకటే. క్రెడిట్ క్రియేషన్ అనేది ఒక ప్రాసెస్. సో ఇప్పుడు ఇంతవరకు మనం చెప్పాం కదా, అది ప్రాసెస్. మనీ మల్టిప్లయర్ అనేది ఏంటంటే ఒక రేషియో ఆర్ ఫార్ములా. సో ఒక 100 రూపీస్ని యూజ్ చేసి ఒక 500 రూపీస్ని మనీ సప్లై చేయగలిగింది బ్యాంక్. 100 రూపీస్ని యూజ్ చేసి 500 రూపీస్ని మనీ సప్లై కింద క్రియేట్ చేశారు. సో క్రెడిట్ క్రియేషన్ అంటే ఏంటంటే ఈ ప్రాసెస్, ఈ కమర్షియల్ బ్యాంక్స్ అనేవి ఈ మనీ సప్లైని ఎలా ఎక్స్పాండ్ చేసేయాలని చెప్పేదే క్రెడిట్ క్రియేషన్. వెన్ ఏ కస్టమర్ డిపాజిట్స్ మనీ, ఏ బ్యాంక్ కీప్స్ ఏ ఫ్రాక్షన్ యాజ్ ఏ రిజర్వ్ అండ్ లెండ్స్ అవుట్ ద రెస్ట్. అంతే కదా, కొంత రిజర్వ్ రేషియో కింద ఉంచేసి మిగతా దాన్ని లోన్ రూపంలో ఇస్తే అది క్రెడిట్ క్రియేషన్ జరిగినట్టు. మనీ మల్టిప్లయర్ అంటే ఏంటంటే ఎంత పర్సెంట్ అయితే రిజర్వ్ రేషియోలో ఉంచామో దానిని బట్టి ఆ అమౌంట్ ఆఫ్ మనీ ఎంత మల్టిప్లై అవ్వగలదు అని చెప్పేటటువంటి ఫార్ములా. సో మనీ మల్టిప్లైర్ ఈజ్ ఈక్వల్ టు 1 / రిజర్వ్ రేషియో. సో రిజర్వ్ రేషియో ఎంత, మనం ముందు దీంట్లో చూసింది 20%. లెట్స్ సే 10% అనుకుంటే 1/10%. దట్ ఈజ్ ఈక్వల్ టు మనీ మల్టిప్లైర్ ఈజ్ ఈక్వల్ టు 10. అంటే 10 టైమ్స్ అది మనీ మల్టిప్లై అవుతుంది. అర్థమైందా? 10 టైమ్స్ మనీ మల్టిప్లై అవుతుంది అని చెప్తారు. సో ఫర్దర్గా ఇంకా ఇన్ డీటెయిల్గా చూద్దాం మనీ మల్టిప్లైర్ గురించి. సో ఇంతవరకు మనీ సప్లై, మనీ డిమాండ్ వరకు కంప్లీట్ చేసాం, రైట్?